కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని వైఎస్ఆర్సీపీ నేత జకంపూడి రాజా విమర్శించారు. ప్రభుత్వం హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేయటం తగదన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టాలంటున్న జకంపూడి రాజాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో హింసా రాజకీయాలు ప్రోత్సహించడం మినహా ఇచ్చిన హామీల్లో ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేసిన పరిస్థితి లేదు. ఎలా చూడొచ్చు రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాన్ని మరొకసారి ఈ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలని సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కకు పెట్టేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా పచ్చ చొక్కా వేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే అతి సామాన్యులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి ఓ సామాన్యులు కావచ్చు, వారి మీద దాడులకి పాల్పడుతూ ఎప్పుడూ లేనటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు. ఏదైతే ఈవేళ మీరు ఒక సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారో, ఒక రకమైనటువంటి కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నారో, రేపు తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఇదే రకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇక్కడతో కనుక మీ ఆగడాలను ఆపకపోతే అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేక లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చెప్తా ఉన్నాం. మీ అవసరం లేనిదే, మీ పాత్ర లేనిదే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించడం తప్పితే ప్రజల యొక్క దృష్టిని మళ్లించేందుకు వేరు అంశాలను తీసుకొచ్చి వాటిని తెర మీద తీసుకొచ్చి వాటి మీద డైవర్ట్ చేస్తూ కింద స్థాయిలోనేమో సామాన్యుల మీద దాడులు చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం. కేవలం లేనిపోని హడావిడి చేయడం తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఇప్పటివరకు ప్రభుత్వానికి లేదని, మరోవైపు ఒకవైపు లేదంటూనే దాడులు కూడా క్రింది స్థాయిలో ప్రవర్తించడం సరికాదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ప్రజలే తిరగబడతారని జకంపూడి రాజా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విట్నెస్ హరీష్, సాక్షి.